మిత్రులందరికీ ప్రత్యేక జైలు. నేను రవికుమార్ చిక్కమల్లి, మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా మా జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా చెరువులు ఎక్కువగా తవ్వేస్తున్నారు. ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ను కూడా ఆక్వా జోన్ కింద మార్చేస్తున్నారు, ఆక్వా చెరువుల కింద తవ్వేస్తున్నారు. అసలు ఏ జోన్లో ఏం పండించాలనేది ఇటు ఎంఆర్ఓలకి అర్థం అవ్వట్లేదు, ఇటు రైతులకి అర్థం అవ్వట్లేదు. ప్రత్యేకంగా మన భూమండలం మీద 4 జోన్లు ఉంటాయి. ఒకటి రెసిడెన్షియల్ జోన్, ఇది ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కేటాయించబడిన జోన్ ఇది. నెంబర్ 2 ఇండస్ట్రియల్ జోన్, ఓన్లీ ఫ్యాక్టరీలు కర్మాగారాలు కట్టుకోవడానికి మాత్రమే దీనికి పర్మిషన్లు ఉంటాయి. ఇంకా 2 జోన్లు ఉన్నాయి, అవి ఏంటంటే అగ్రికల్చర్ జోన్, ఇది ఓన్లీ వ్యవసాయం పండించుకోవడానికి మాత్రమే కేటాయించబడింది. 4వ జోన్ ఆక్వా జోన్. ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ మొత్తం అంతా కూడా ఆక్వా జోన్ కింద మార్చేసే ప్రయత్నంలో ఎంఆర్ఓలు కృషి చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మనకి బియ్యం కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి, ధాన్యం కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా కొరత కింద ఉంది. మనం భారతదేశం మొత్తం అంతా కూడా ఆహార ధాన్యాల్ని బయట కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. ప్రజెంట్ అయితే మనం ఎగుమతి చేస్తున్నాం, తర్వాత మళ్ళీ మనం దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ ఎఫ్డి వాళ్ళు, అదేవిధంగా ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల. ఎందుకంటే నేను చాలా సర్వే చేశాను 2 నెలల నుంచి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ జోన్, వ్యవసాయ భూమిని రొయ్యల చెరువుల కింద, చేపల చెరువుల కింద మార్చేస్తున్నారు. దీనికి పర్మిషన్స్ లేవు. దీని పర్మిషన్స్ ఓన్లీ సముద్రం పక్క, గోదావరి పక్కనే ఈ ఆక్వా జోన్లు ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అగ్రికల్చర్ జోన్ని ఆక్వా జోన్ల కింద మార్చేస్తున్నారు. నేను సర్వే చేసింది ఏంటంటే కొన్ని ఆర్టీలు పెట్టాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కొంచెం బయట పెట్టాను. త్వరలో ఇవన్నీ నేను బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి, హైకోర్టులో కూడా వేస్తాను. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్పెషల్ ఎఫ్డి వాళ్ళు, ఫిషరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి అగ్రికల్చర్ జోన్ని ఆక్వా జోన్ కింద మార్చేస్తున్నారు అనధికారికంగా. దీంట్లో విచిత్రం ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ ఉంది, దాంట్లో వ్యవసాయ భూమి ఒక 4 ఎకరాలు ఉంది. ఈ 4 ఎకరాలని ఈ రైతులు అనధికారికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రిప్లో పెట్టుకుని, ఫిషరింగ్ డిపార్ట్మెంట్ గ్రిప్లో పెట్టుకుని ఈ వ్యవసాయ భూముల్ని చేపల చెరువుల కింద, రొయ్యల చెరువుల కింద మార్చేస్తున్నారు. ఇప్పుడే చెప్తున్న పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే సబ్జెక్టు, ఈ అగ్రికల్చర్ జోన్కి, వ్యవసాయం భూమికి రైతు భరోసా వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే 4 ఎకరాల చెరువు తవ్వించుకున్నాను. ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఫిషరింగ్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి 4 ఎకరాల చెరువు తవ్వించుకున్నాను నేను, వ్యవసాయ భూమిని. నేను తవ్వించేసుకుని నేను వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసాను. ఈ లీజులు ఎలా ఉన్నాయి, చెరువు లీజులు 30,000 నుంచి 50,000 దాకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 అనుకో, 4 ఎకరాలు, 4 × 12, 1,20,000 సంవత్సరానికి నాకు లీజ్ వస్తుంది. అదేవిధంగా ఈ 4 ఎకరాల్లో కూడా నాకు చాలా వరకు రైతు భరోసా కూడా వచ్చేస్తుంది. అంటే వ్యవసాయ భూమి కదా, వ్యవసాయ భూమిని ఆక్వా జోన్ కింద మార్చారు, చేపల చెరువు కింద మార్చారు కాబట్టి ఇటు రైతు భరోసా వచ్చేస్తుంది నాకు, ఇటు చెరువు తవ్వేసుకుని లీజు కూడా దెబ్బేస్తున్నాను. ఇంతకీ నా 4 ఎకరాలు ఆక్వా జోనా లేకపోతే అగ్రికల్చర్ జోన్ నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వ దృష్టిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ని మోసం చేస్తుంది రైతు, అదేవిధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ లేకుండా రొయ్యల చెరువులు తవ్విచ్చేస్తున్నారు, చేపల చెరువులు తవ్విచ్చేస్తున్నారు. వాళ్ళకి రైతు భరోసా ఇప్పించేస్తున్నారు, వీళ్ళేమో లీజు దొబ్బేస్తున్నాడు 2 విధాలుగా. మరి ఆక్వా జోన్ అన్న తర్వాత ఆక్వా జోన్కి కేటాయించారు కదా, రైతు భరోసా ఎందుకు తీసుకుంటున్నాడు అనేది నా ప్రశ్న. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అని అడుగుతున్నాను. కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని ఆర్టీఐలు వేసాను, వచ్చినాయి అన్నీ కూడా, ఇవన్నీ వచ్చినాయి.
ఈ రైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా వచ్చిన డేటా మొత్తం అంతా కూడా నేను హైకోర్టులో వేస్తాను. హైకోర్టులో వేసేస్తే ఎక్స్పెషల్ సబ్జెక్ట్ మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. రైతు భరోసా తీసుకుంటున్నాడు. ఆ రైతు భరోసా వస్తున్నటువంటి భూమి చెరువులాగా తవ్వించబడింది. అదనమాట. ఇటు చెరువుల్లో లీజు దొబ్బేస్తున్నాడు, ఇటు రైతు భరోసా దొబ్బేస్తున్నాడు. ఈ రైతు భరోసా తీసుకున్నవాడికి వ్యవసాయం లేదు, అగ్రికల్చర్ లేదు. అగ్రికల్చర్ పండించకుండా ఆక్వాజన్లో దెబ్బేస్తున్నాడు. ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది. ఈ రైతులు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మోసం చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం రైతులు సపోర్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అనేది త్వరలో అన్నీ బయటపడిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నా సిద్ధాంతం ఒకటే, అబద్ధం ప్రచారాలు ఉన్నప్పుడు నిజం ఎందుకు ప్రచారాలు ఉండకూడదు. ఇది నగ్న సత్యం. ఎంతమంది రైతు భరోసా తీసుకున్నారో తెలుసా? అనధికారికంగా ఎంఆర్ఓల సపోర్ట్తో. ఎన్ని అగ్రికల్చర్ జోన్ని ఆక్వా జోన్ల కింద మార్చేసి అనధికారికంగా అక్కడ అగ్రికల్చర్ జోనే కనపడుతుంది, రైతు భరోసా దొబ్బేస్తున్నాడు. దాన్ని చెరువుల కింద దొబ్బేస్తున్నాడు. ఈ చెరువులు ఇది చాలా దారుణం. ఇవన్నీ బయటపడతాను. ఎంఆర్ఓ ఎగిరిపోతాడో తెలియదు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎగిరిపోతాడో తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవినీతి పరులైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతమంది ఎగిరిపోతారో తెలియదు. అర్థమైందా? సస్పెండ్ కాదు, డిస్మిస్. విధులు సరిగ్గా చేయకపోతే, తెలిసి కూడా తప్పు చేస్తే సస్పెండ్ ఉండదు, డైరెక్ట్ డిస్మిస్సే. ఎంతవరకైనా వెళ్తాను నేను. మళ్ళీ సస్పెండ్ చేయించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ 6 నెలలు సగం జీతం తిని హ్యాపీగా బతుకుతాడు. 6 నెలలు సస్పెండ్ అయినా 6 నెలల జీతం తీసుకుంటాడు. మీకు 6 నెలల జీతం కూడా కాదు, డైరెక్ట్ సస్పెండ్. ఎప్పుడు ఎగిరిపోతాడో తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ ఎంఆర్ఓ ఎగిరిపోతాడో తెలియదు, ఏ విఆర్ఓ ఎగిరిపోతాడో తెలియదు. మొత్తం డేటా అంతా కరెక్ట్ అయిపోయింది 90%. కొట్టే దెబ్బ కాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి రొయ్యల చెరువులు తవ్వేసిన వాళ్ళకి రైతు భరోసా ఇస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. దెబ్బ కొట్టే దెబ్బ అలాగే ఇలా ఉండదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జై